శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క ఉన్నతమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క అద్భుతమైనటువంటి మాటను చదువుకుందాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము, మరియు ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, ఎంతో గొప్ప మాట. యేసుక్రీస్తు వారు ఇచ్చే సమాధానము నిత్యము నిలుచును అని నిన్న విధంలో చెప్పాను. మనము ఆ సమాధానమును పొందుకొని ఆ సమాధాన సువార్తను మన చుట్టూ ఉన్నటువంటి వారికి ప్రకటించాలి. అది మన బాధ్యత. సిలువ యొక్క సువార్త ద్వారా సమాధానము లేనటువంటి వారికి సమాధానం కలుగుతుంది ఆ మాటల ద్వారా. కాబట్టి నీ హృదయంలో నిజంగా సమాధానంగా ఉన్నావా? నీవు నీ ఇంటి వారితో, నీ సంబంధికులతో, నీ రక్త సంబంధికులతో సమాధానంగా ఉన్నావా? విను, నీకెవరైనా విరోధులు ఉంటే ప్రియులారా, నీకు కీడు చేసిన వారు కూడా నీకు దగ్గర ఉంటే దయచేసి వారి దగ్గరికి వెళ్ళి సమాధానపడు. నీకున్నటువంటి సమస్యను వెంటనే చెప్పుకొని వారితో ఐక్యంగా జీవించడానికి ఇష్టపడు. ఎందుకంటే నీ మీద నీ సహోదరునికి విరోధి అయినను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల నీవు వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడాలని ప్రభువారు చెలివిచ్చారుగా. అవును, మనము ఈ దినములో ఎవరిపైనా కూడా కోపము కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ మనలో ఉన్నట్లయితే వెంటనే వెళ్ళి క్షమాపణ అడిగి సమాధానాన్ని పట్టుకోవాలి. భవిష్యత్తు గురించి నమ్మకం లేకున్నప్పుడు మనకు సమాధానం ఉండదు ప్రియులారా. కలవరముతో, భయముతో ఉన్నటువంటి తన శిష్యులు పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు వారు దర్శనమిచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? మీకు సమాధానం కలుగునుగాక అని పలికాడు. అవును, సమాధానము అన్నటువంటి యొక్క ఫలము మన జీవితంలో కనుక ఉంటే ప్రజలందరితో కూడా సమాధానంగా ఉంటూ మనం అనేక మందిని క్రీస్తుతో సమాధానంగా పరచడానికి ఇష్టపడతాం. నిత్య జీవితాన్ని వాళ్ళు చూపించడానికి ఇష్టపడతాం. పరలోక రాజ్యం కొరకు వారిని సిద్ధపరచడానికి ఇష్టపడతాం. కాబట్టి సమాధానం మనం వెతకాలి. ఇంకొక మాట చెప్పినా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులగబడుదురు అంటున్నాడు. నిశ్చయముగా నువ్వెవరితో సమాధానంగా జీవిస్తావో, ఎవరిని సమాధానపరుస్తావో, ఆ సమాధాన పరచడం ద్వారా నువ్వు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు తీర్చిదిద్దబడతావు. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.